ప్రియమైన దేవుని సంగతి పడ్డారా, దేవాది దేవుడు మనల్ని ఎంతగానో గడిచిన ఆదివారం వల్ల నుండి కాచి కాపాడి ఈ ప్రస్తుతం వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కన వచ్చినందుకు దేవుడికి స్వతంత్ర చెల్లిత హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో సజీవ లెక్కన వచ్చినందుకు దేవాది దేవుడిని మనము వేడుకోవాలి. అదేవిధంగా మరి ఇంకా 4 రోజుల్లో మనము క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్ళబోతున్నాం. క్రిస్మస్ అనుకరణలోకి మనం వెళ్ళబోతుండగా ఆ క్రిస్మస్ని ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనము 2 రోజులు మనము నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ ఆదివారపు వాక్యం కూడా మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడికరంగా ఉండాలి అని దేవుడిని ప్రార్థిస్తూ మన ప్రార్థనతో ఈ వాక్య ఉపదేశాన్ని ప్రారంభించుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకొని దేవుడు మహిమపడతాం, దేవుడు యొక్క ఆశీస్సులు పొందుకుంటాం. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి, నీకే సూత్రాలే వెళ్ళాలి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినట్టుకు నీకు సూత్రాలు తండ్రి. ఈ పరిశుద్ధం వరకు మమ్మల్ని కాచి కాపాడని నీకు సూత్రాలు. గడిచిన పరిశుద్ధంలో మమ్మల్ని కాచి కాపాడి అందుకు నీకు సూత్రాలే. ఈ పరిశుద్ధ దినం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు సొంతం తండ్రి. అయ్యా, ఈ పరిశుద్ధ దినం నుండి వచ్చే పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని మీరు తోడుగా ఉండమని వేడుకొచ్చిన అయ్యా. అయ్యా, ఇంకా 4 రోజుల్లో అయ్యా మేము నీ యొక్క పుట్టినరోజు వేడుక జరగపోవచ్చు ఉండగా ఆ వేడుకలో మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. 4 రోజులు మీరే మాకు తోడుగా నీడగా ఉండమని అయ్యా, ఎవరికి ఏ సంధి కావాలి, ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని సంధించమని ఏ స్పర్శ నా వల్ల అడిగి పెట్టుకుంటున్నావు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనములు. దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. చూడండి, మనము పోయిన ఆదివారము శిష్యత్వము, నాయకత్వము, అదేవిధంగా పంపుట గురించి మనం నేర్చుకున్నాం. శిష్యత్వము, నాయకత్వం, పంపుట అనే 3 విషయాలు మనము నేర్చుకొని ఉన్నాము. అలానే ఈ ఆదివారం కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అవి ఏమనగా ఆరోగ్యకరమైన అనుకరణ ఒక మాట. అదేవిధంగా వాక్యము, అపోస్తలుల బోధ గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశాలు ఉన్నవి. ఎవరు కూడా స్కిప్ చేయకండి, వీడియోని వినండి. ఆరోగ్యకరమైన అనుకరణ అంటే ఏమిటి, వాక్యము, అపోస్తలుల బోధ అనేది ఏమిటి అనేది ఈరోజు మనము నేర్చుకోవలసిన అంశమై ఉండేది కనుక ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. మంచి వర్తమానాన్ని మీరు అందుకుంటారని దేవుని పేరంటే మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఓకే, చూడండి, వాక్య ఉద్దేశాలకు వెళ్తాము. అసలు ఆరోగ్యకరమైన అనుకరణ అనేది ఏమిటి, అంత ఆరోగ్యం ఉందా అనేది మనము ఒకసారి ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలను మనం చూసినట్లయితే ఈ ఆరోగ్యకరమైన అనుకరణ ఎలాంటిదో ఈ వాక్యము చెబుతున్నది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే చూడండి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళని వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించరి. చూడండి, ఒక్కొక్క వచనం చదువుతూ ఉన్నప్పుడు మనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. 11 మంది అంటే 11 అనగా 12 మంది అని అర్థం. 11 శిష్యులు అంటే 12 మంది శిశువులు. అదేంటండి 12 మంది శిశువులు? యూదా వెళ్ళిపోయాడు కదా, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు కదా, ఇంకా 12 మంది శిశువులు ఏంటి, 11 మందే ఉండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు.
ఇస్కరియోతు యోధ తునీకరింపబడి ఆ 12 మంది శిష్యుల నుంచి వెళ్ళిపోయాడు. మరలా యోహాను అనబడిన మరో పేరు గల యోహాను మళ్ళీ 12 మంది శిష్యుల్లో కలవటం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ యోహానులు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూస్తే మొత్తం కలిపి 3 యోహానులు ఉన్నట్టు మనము చూస్తాం. 3 యోహానులు. పేతురు అనబడిన యోహాను మనకి చాలా సందర్భాల్లో పేతురు అంటే పేతురు అనబడిన యోహాను అని చాలాసార్లు మనం వింటూ ఉంటాము. యూదా అనబడిన యోహాను అంటే యూదా అనబడిన యోహాను, పేతురు అనబడిన యోహాను. పేతురే, ఇక మార్పు లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ 11 మంది కదా ఉంది అని మనం ఆలోచిస్తే లేదు, 12 మంది. ఇస్కరియోతు యోధ